సహవాసం అందు ఉంటా ఉన్నామా? సహవాసం అందు నిలబడుతున్నామా? మనము వస్తున్నాము సహవాసానికి? వస్తున్నాం రావట్లేదా? చెప్పండి. సహవాసం అంటే ఏ సహవాసం కావాలి? ఇక్కడ అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు ఏ సహవాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఒక అరగంట ఖాళీ దొరికితే కూర్చున్నాం, రాత్రి సీరియల్లో ఏం జరిగిందో చెప్పుకుందాం, ఈ రాత్రికి ఏమొచ్చిందో చెప్పుకుందాం. సస్పెన్స్ లో ఉంది సహవాసం. కొత్తగా ఒక చీరలు వచ్చినాయంట, 10,000 2,000 ఇస్తారంట, 3,000 100 రూపాయలకి ఇస్తారంట. మన సహవాసం. ఆఫర్ వచ్చిందంట, డ్రెస్ 100 రూపాయలు అంట. లేకపోతే అలా ఇట్లా వీడిట్లా. అస్సలు మంచోడే కాదు వాళ్ళు, అస్సలు వాళ్ళు మంచోడే కాదు. ఇది కదా మన సహవాసం. ఏ సహవాసంలో ఉన్న మన అపోస్తలుడైన పౌలు గారు చెప్తామంటే సంఘములో దేవుని పిల్లల సహవాసం కలిగి ఉండమంటాము. మనకి కావాల్సింది దేవుని వాక్యము కావాలి, దేవుని బిడ్డల సహవాసము, దేవుని మందిరము సహవాసము, సంఘపు సహవాసం మనకు కావాలి. అలాంటి సహవాసం కలిగిన వారుగా మొదటి పొర బోధ అనే పొర మనకు ఉండాలి. రెండవది సహవాసం అనే పొర ఉండాలి. మూడవది రొట్టె విరుచుట అనే పొర ఉండాలి. మనకి రక్షణ పొందినటువంటి వారమైన మనము రొట్టె విరుచుటలో ఎడతెగకుండా ఉంటా ఉన్నామా? ఎడతెగకుండా దేంట్లైనా ఉంటాం, కానీ బోధలో ఎడతెగకుండా ఉండలేము, సహవాసంలో ఎడతెగకుండా ఉండలేము, రొట్టె విరుచుటలో ఎడతెగకుండా ఉండలేము. ఇంకా ప్రతి దాంట్లో ఎడతెగకుండానే ఉంటాం. మన కార్యక్రమాలన్నీ ఎడతెగకుండా జరిగించుకుంటాం. పనికి